టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై కూడా నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే సభ్యత్వాల నమోదుతో పాటు పార్టీ ఇన్ఛార్జీల నియామకంపై ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వ విధానాలపై పోరాటం చేసే అంశంలో ఏ విధంగా ముందుకు సాగాలి అన్న దానిపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, చాలా సుదీర్ఘంగా జరుగుతోంది. ఇటీవల కాలంలో ఇన్ని గంటల పాటు కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించిన సందర్భం చాలా అరుదనే చెప్పాలి. ఏంటి ఇవాల్టి ఈ సుదీర్ఘ భేటీ అవుట్కమ్ ఎలా ఉండబోతోంది? పార్టీ అంతర్గత అంశాల నుంచి ప్రజా పోరాటాల వరకు, కమిటీల నిర్మాణం నుంచి ఇన్ఛార్జీల నియామకం వరకు, మెంబర్షిప్, ఇలా అన్ని రకాలుగా సూచన చేస్తున్నారు కేసీఆర్. సుదీర్ఘంగా 2 గంటలకు సమావేశం స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 3 గంటలుగా కొనసాగుతుంది. కాసేపట్లో మొట్టమొదటి మెంబర్షిప్ ఈ ఇయర్కి సంబంధించి మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది కాబట్టి ఆ మొట్టమొదటి మెంబర్షిప్ కేసీఆర్ తీసుకొని మెంబర్షిప్ డ్రైవ్ని ఇక్కడ నుంచే ప్రారంభించే విధంగా ఒక కార్యక్రమం అయితే ఉండబోతుంది. ఇప్పటివరకు ఏ కాన్స్టిట్యున్సీల్లో ఇన్ఛార్జీలు లేరు, ఎక్కడైతే పార్టీ పటిష్టంగా ఉంది, ఎక్కడైతే కొంత వీక్గా ఉంది, పార్టీ మారినటువంటి 10 ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇంకా మిగతా 9 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరిని నియమిస్తే బాగుంటుంది, ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఎవరు వేయాలో, అవసరమైతే ఇద్దరిని, పార్టీ సెక్రటరీగా ఉన్న ఒకరిని అక్కడ ఇన్ఛార్జిగా వేస్తూ స్థానికంగా నియోజకవర్గంలో ఉండే ఒక బలమైన నేతను కూడా అక్కడ ఇన్ఛార్జిగా వేయాలనేది పార్టీ సూచనగా తెలుస్తుంది. ఇక జిల్లా నాయకత్వం ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళకే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ ఇప్పటి నుంచి అలా కాదు, ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేసేటువంటి, ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే పార్టీ వెన్నంటుకుని ఉండి ఈ 10 ఏళ్లలో ఎవరికైతే పదవులు రాలేదో, ఈ 10 ఏళ్లలో ఎవరికైతే అవకాశాలు రాలేదో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా కేసీఆర్ ఒక సూచన చేశారు. ఇక మెంబర్షిప్ల విషయంలో క్వాంటిటీ ముఖ్యం, క్వాలిటీ కంటే అనే విషయంలో ఇంతవరకు అన్ని పార్టీలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం క్వాలిటీగా పనిచేసేటువంటి మ్యాన్ పవర్, క్వాలిటీగా పనిచేసేటువంటి కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం ఇవ్వండి. అందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే పార్టీకి అంటిపెట్టుకొని ఉంటారో, పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ కనిపిస్తూ చురుగ్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే క్రియాశీలక మెంబర్షిప్ ఇచ్చి ప్రోత్సహించిందంటూ కేసీఆర్ చెప్పారు. ఎంత మెంబర్షిప్ అయిందనేది ఇంపార్టెంట్ కాదు, ఆ మెంబర్షిప్ అయినటువంటి కార్యకర్తలందరూ కూడా పార్టీ వెన్నంటి ఉండాలి, ప్రతి కార్యక్రమంలో మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఉండేలాగా చూడాలి, అలాంటి వాళ్ళకి మెంబర్షిప్స్ క్రియాశీలక సభ్యత్వాలు ఇవ్వండి అంటూ సూచించారు. ఇక మండల్ లెవెల్లో ఇప్పటివరకు కమిటీలు సరిగ్గా లేవు, జిల్లా లెవెల్లో అధ్యక్ష పదవి మాత్రమే ఇచ్చారు, మిగతా కమిటీలు ఏవి కూడా సరిగ్గా ఫిలప్ చేయలేదు. గత దశాబ్ద కాలంగా అనుబంధ సంఘాల్లో అయితే ఎక్కడ కొత్త కమిటీలు వేయలేదు. యువ సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, వీటన్నిటిని రివ్యాంప్ చేయాలి. వీటన్నిటిలో కూడా కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వంతో నింపాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక ప్రభుత్వంలో 10 ఏళ్ళు గడిచింది, ఆ తర్వాత ప్రతిపక్ష పాత్రలో ఒక 3 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ళు చాలా కీలకం. వచ్చేదంతా ఒక 1 ఇయర్ ప్రజా పోరాటాలు చేయాలి, ప్రజల తరపున నిలబడాలి, అనేక సమస్యలు 420 హామీలకు సంబంధించినటువంటి అంశాల్లో నిలదీయాలి. ఎక్కడికక్కడ జిల్లాకు ఒక సపరేట్ యూనిక్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి, కొన్ని జిల్లాల్లో కార్మికులకు సంబంధించినవి, కొన్ని జిల్లాల్లో ఇప్పుడు హైదరాబాద్ లాంటి మేజర్ మెట్రో సిటీస్లో యువతకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. వీటన్నిటి మీద డిఫరెంట్ కమిటీలు వేయాల్సి ఉంటుంది. డిఫరెంట్గా వాటికి సంబంధించినటువంటి పోరాటాలు, ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాకు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలి. ఈ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా గట్టిగా ప్రజల తరఫున పోరాడాలి. అదేవిధంగా పార్టీ స్ట్రెంథెన్ చేయాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి అధ్యక్ష పదవి వరకు అందరూ కనెక్ట్లో ఉండేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ప్రతి వారం కనీసం 2 సార్లైనా టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలి. అది కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆ టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలి. ఇవన్నీ కూడా కేసీఆర్ సుదీర్ఘంగా చెప్తూ వస్తున్నారు. ఇన్నాళ్ళు కొంత పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాన్ని ఆలస్యం చేశారు, అలసత్వం కూడా చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే 10 ఏళ్లుగా పార్టీని దాదాపు పక్కన పెట్టినట్టే అందరూ భావించారు. పార్టీలో కూడా చర్చ జరిగింది. ప్రభుత్వం పార్టీ ఒకటే అనే విధంగా కేసీఆర్ ముందుకెళ్లారు. పార్టీలో కమిటీల నియామకం కానీ, పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ డ్రైవ్ కానీ అంత యాక్టివ్గా ఎప్పుడు చేయలేదు. చెప్పుకోవడానికి ఫిగర్ మాత్రం 80 లక్షలు 85 లక్షలు అనే పెద్ద ఫిగర్ కనిపించింది, కానీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మాత్రం కనిపించలేదు. కానీ ఈసారి అలా కాదు, ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం, అదేవిధంగా వచ్చేసారి అధికారంలోకి రావాలని గట్టిగా పోరాడుతున్నాం, ప్రజల తరపున నిలబడాలి. దాంతోపాటుగా పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలి. ఇంకా ఇదే సమావేశంలో కేసీఆర్
ఒక మాట కూడా చెప్పారు, నేతలందరూ ఎవరైతే జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారో లేకపోతే Right. రాష్ట్రకు సంబంధించినటువంటి కమిటీలు వేసేటప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి కమిటీలు వేశారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మా బంధువు అనో లేకపోతే స్నేహితులనో మాకు సంబంధించిన వాళ్ళనో కమిటీలు తీసుకోవడానికి వీల్లేదు. ఎవరైతే ఖచ్చితంగా యాక్టివ్గా ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే కమిటీలోకి తీసుకోవాలి. ఇలాంటి విషయాలపై ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాను అంటూ కేసీఆర్ చురకలు కూడా అంటించారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.